వరంగల్ భూ బాధితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ను కలిశారు. తమ ఇల్లు తమకు కావాలంటూ వరంగల్ భూ బాధితులు నినాదాలు చేశారు. కనీసం వాడుకోవడానికి నీళ్లు కూడా సరఫరా చేయడం లేదని ఆవేదన చేశారు. వారి వెంట మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఉన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి. వరంగల్ భూ బాధితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ను కలిశారు. బీఆర్ఎస్ నేతలతో వారు కలవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? भैया हेलो రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి. వరంగల్ భూ బాధితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ బీఆర్ఎస్ నేతలతో కలిశారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఇక్కడ వరంగల్ భూబాధితులు అయితే స్టేట్ హెచ్ఆర్సీని కలవడానికి వచ్చారు. అసలు విషయం ఏంటంటే, ఇక్కడ వరంగల్ భద్రకాళి టెంపుల్ కు సంబంధించిన మాడవీధులకు సంబంధించి దారి కోసమని ఇక్కడ గుట్ట కింద ఉన్న దాదాపు 30 మందికి చెందిన నివాసాలను కూల్చేందుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర రెడ్డి కుట్ర పన్నుతున్నట్టు ఇక్కడ వీళ్ళు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. ఇదే విషయమై మన దాస్యం వినయ్ భాస్కర్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కలిసి ఇక్కడ హెచ్ఆర్సీని కలవడానికి వచ్చారు. అయితే మా కనీసం నీళ్లు కూడా సరఫరా చేయడం లేదని, మా ఇల్లు కూలుస్తామని ఇక్కడ రాజేందర్ రెడ్డి
కుట్ర పన్నుతున్నారు వీళ్ళైతే నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదే కాకుండా ఇక్కడ మన కరెంటు సరఫరా కూడా ఇవ్వడం లేదంటూ వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నివాసం ఉండడానికి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితుల వ్యతిరేకి నాయని రాజేందర్ రెడ్డి అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై కూడా హెచ్ఆర్సీని కలిసి ఫిర్యాదు చేసేందుకు కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. లోపల మన హెచ్ఆర్సీతో కలిసి ఇదే విషయంపై చర్చిస్తున్నారు. ప్రతిష్ట రైట్ అక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.